పూరా లోకల్. త్వరలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. దాన్ని ఉద్దేశించే, దాన్ని టార్గెట్ చేసే ఈ దాడి చేశారని అనుకుంటున్నారా? అమర్నాథ్ యాత్ర హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ఎంతో మంది చాలా పవిత్రంగా భావించి కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుని మొత్తం హెల్త్ టెస్ట్లు అవన్నీ చేసుకుని వెళ్తారు. అటువంటి వెళ్ళి దాని తగ్గ సెక్యూరిటీ అవన్నీ అలా ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయడానికి, అంటే వెళ్తున్న వాళ్ళకి భయభ్రాంతులకు గురి అవడానికి చేస్తున్న చర్య ఇదండి. సో అందుకంటే ఇప్పుడేంటి, మళ్ళీ అక్కడ హిందువులు రాకపోతే ఏమవుతుంది, అక్కడ మళ్ళీ టూరిజం అవన్నీ మళ్ళీ పడిపోతుంది. దాంతో ఏంటి, జీవనోపాధి లేకుండా ఇది వరకు చూసాం మనము. మాకు రోజు ఒక 500 వస్తే మేము రాళ్ళు విసిరే వాళ్ళము, ఇలా చేసేవాళ్ళము, ఇటువంటి స్టేట్మెంట్లు. దానికి తోడు మనకి హురియత్ కాన్ఫరెన్స్ లో ఒక 15-17 మొత్తం వివిధ ఫ్యాక్షన్ ఉంటే దగ్గర 15-16 మంది మేము భారతదేశంతోనే ఉండాలి అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్న సమయంలో వీళ్ళు ఈ చర్య చేశారండి. సో ఇది ముఖ్యమైనది. ఇది దీంట్లో పాకిస్తాన్ కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే ఇంత ప్లానింగ్, ఇంత పకడ్బందీగా వీళ్ళు అక్కడికి వస్తారు అని జరిగింది కాబట్టి తప్పకుండా ఇది వాళ్ళ చర్య. ఇది దానికి తగ్గట్టు దీనికంటే ఒక 100 రెట్లు ఇంకా అనుభవిస్తారు పాకిస్తాన్ వాళ్ళు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? భయభ్రాంతులకు గురవుతున్నారు కొంతమంది, అందరూ అనట్లేదు. కొంతమంది విరోచితంగా పోరాడతాం, మేము అమర్నాథ్ యాత్రకు పోతామని చెప్తున్నారు. మరి వాళ్ళకు మీరు ఏ విధంగా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే కొంతమంది దాడులు జరిగినాక వెంటనే రిటర్న్ అయిపోయారు అక్కడి నుంచి, చాలా మంది భయపడి. చాలా మంది ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళే ఈసారి మనకి అమర్నాథ్ యాత్రకు వెళదాము అని మొత్తం వాళ్ళు ఆ టెస్ట్లు, మనకి హెల్త్ టెస్ట్లు ఉంటాయి, హార్ట్, బీపీ, ఇటువంటి టెస్ట్లు అన్ని చేయించుకుని, టికెట్లు అన్ని బుక్ చేయించుకుని వెళదామని ప్లానింగ్ లో ఉన్నారండి. మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళకా మనం భయపడేది, మనం ఎక్కడి నుంచి ఇక్కడ రజాకారులకి ఎలా ఎంత ఘోరంగా చేస్తున్నామని మనం పోరాడాము, అది చూసుకోవాలి. మన సోమనాథ్ మందిరాన్ని ఎన్నిసార్లు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఇస్లాం వాళ్ళు ఎంత మంది పాల్గొట్టారు, అయినా మనం అది ఇంకా వైభవం ఎంత చేస్తే మనం దానికంటే ఇంకా రెట్టింపు. సో అందు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు సెక్యూరిటీ ఉంది, మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే, కశ్మీర్ లో లోకల్ పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు అని వస్తోంది రిపోర్ట్లు. కానీ దాని మీద కూడా 100% అని ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే పూర్తి దర్యాప్తు జరిగేంత వరకు మనం ఏమి మాట్లాడలేము. కాబట్టి వాళ్ళ మీద కూడా అనడం సరైనది కాదు. కానీ దీనికి సెంట్రల్ సపోర్ట్ మాత్రం విపరీతంగా ఉంటుంది. సెంట్రల్ సెక్యూరిటీ ఏవైతే ఉంటుందో, డిఫెన్స్ ఆర్మీ నుంచి ఏవైతే ఉందో, అమర్నాథ్ యాత్రకి మనకి ఎటువంటి భయం అక్కర్లేదు. హాయి ఆ శివుడే మనల్ని కాపాడుతాడు. అంతే అంతే. ఏదన్నా చేస్తే దానికి తిరిగి రెట్టింపు ఇచ్చేస్తారంటారు. అంతే. ఇప్పుడు చూస్తూ ఉండండి, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమయ్యారు, ఏకాకయ్యారు. వాళ్ళకి ఇది వరకు ఏంటి, అమ్మ పాకిస్తాన్ మీద వీళ్ళు ఏమైనా చేస్తే అందరూ యుఎస్ వాళ్ళు వచ్చేయడము, వద్దు మీరు చర్చల ద్వారానే ఈ సమస్యని చేసుకోండి, లేకపోతే రష్యా మనకి ఎప్పుడు సపోర్టే. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్, వీఆర్ పీస్ఫుల్ నేషన్స్, మేము పీస్ ని సపోర్ట్ చేస్తాం అవి అనేవాళ్ళు. కానీ ఈ రోజు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ కి? ఎవరు లేదు. ఉట్టి టర్కీ ఒకటి, చైనా వాడు కూడా ఏమనాలో అర్థం కావటం లేదు. ఉట్టి టర్కీ ఒకటే, అది కూడా వాళ్ళు కూడా ఏ స్టేట్మెంట్ మనకి ఎగెన్స్ట్ చెప్పలేదు. సో అందు గురించి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఏకాకి అవుతోంది. దీనికి నేను అనుకోవడం ఇంకా రాబోయే 3-4 రోజుల్లో, అంటే ఇంకొక 3-4 నెలల్లో ఇది ఒక 3-4 భాగాలు అయిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది. ఎందుకు వినాశకాలే విపరీత బుద్ధి. వీళ్ళకి విపరీతమైన బుద్ధి ఎందుకు వచ్చిందంటే, ఇది వాడు ఐఎస్ఐ చీఫ్ వాడు మునీర్ కూడా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఇదేంటే మళ్ళీ మతాన్ని ఎలా తీసుకురావాలని చర్య చేస్తున్నారు. అది ఈ తీవ్రత ఎంత అమానుషమైన చర్యనో మనం ఒక్కసారి చూసుకోవాలి. చాలా మంది కొంచెం పెళ్ళైన కొత్తలో ఏమనుకుంటారు, సరే హనీమూన్కి వెళ్దాము, ఎక్కడన్నా వెళ్దాము, విదేశాలు ఎందుకు, మన భారతదేశంలోనే అన్నీ ఉన్నాయి. సో అటువంటిది మంచు అన్నీ ఉంటుంది. ఇంత మంచి ఎక్కడ మనకి సిచ్యువేషన్ చాలా నార్మల్సీకి వచ్చేసింది. సో అందు గురించి హనీమూన్కి మనం అక్కడ గడుపుదాము. పహల్గామ్ మీరు చెప్పారు, మనకి స్విట్జర్లాండ్, మినీ స్విట్జర్లాండ్ అంటారని. సో దాన్ని అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఎండాకాలం మొదలైంది, మనం ఎంతో మన ఉద్యోగాల్లో అలసిపోయి ఉంటాం చాలా కాలము. అలాగే పిల్లలకు కూడా పరీక్షలు అయిపోయాయి. ఒక్కసారి ఎండాకాలంలో అలా మన లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉంటుంది. ఒక్కసారి మన ఫ్యామిలీతో వెళ్దాము, మంచి ఫోటోలు తీసుకుందాము.
ఈ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ ఏంటంటే కొంచెం వీడియోలు తీసుకుందాము, ఇట్లా చిన్న చిన్న రీల్స్ చేసుకుందాము, ఇటువంటి వస్తున్న సందర్భంలో ఇంత కిరాతకంగా జరిపారంటే అసలు మనకి యుద్ధ నీతిలో ఏంటండి, ఎవరైనా మనకి వెపన్స్ ఉంటేనే వాళ్ళ మీద మనం అటాక్ చేయాలి కదా. వీళ్ళు ఏంటి ఫ్యామిలీస్తో వెళ్ళి హాయి కొంచెం టైం స్పెండ్ చేద్దామని వెళ్ళారు. ఇది ఎలా ఉందంటే మనకి ఇజ్రాయెల్లో జరిగింది కదా, వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు ఫ్యామిలీస్తో ఉండి హాయిగా హాలిడే వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైంలో అమానుష చర్యలు ఇటువంటివి చేశారు. ఇంత దారుణమైన ఇది చేయడం వల్ల, ఈ చర్యలు చేయడం వల్ల మనము ఒక 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు దేశం అంతటా అసలు కన్నీరు పెట్టుకుంది. అటువంటి పరిస్థితుల్లో మనం చూడాల్సింది ఏంటంటే అసలు వీళ్ళు చేయడానికి కారణం ఏంటి అనేది మనం ముఖ్యంగా చూస్తే, ఎప్పుడైతే మనకి ఈ ఆర్టికల్ 370 ఎత్తేసారో, సరే మనకి అది అయిన తర్వాత ఇమీడియట్ కోవిడ్ వచ్చింది. మనం గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే 2023లో 2.36 crores మంది టూరిస్టులు వచ్చారు. అది అయిన తర్వాత 2.6 మన ఈ 2024లో 2.6 crores పర్యాటకులు వచ్చారు. దాంతోపాటు G20 సమిట్ చేసాం, ఎక్కడి నుంచి UN మొత్తం అన్ని దేశాల నుంచి వచ్చి అరే నార్మల్ అయిపోయింది. ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఒక్క బుల్లెట్ కాల్పు ఎక్కడ ఏమి జరగలేదు, అంత ప్రశాంతంగా జరిగింది. ఇది మింగుడు పట్టకుండా పాకిస్తాన్ వాళ్ళకి ఒక పక్కేమో ఇటు ఆఫ్ఘనిస్తాన్ తో, ఇంకో పక్క బలూచిస్తాన్ తో టెన్షన్లు, వీళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటిది ఎలాగో దృష్టి మరలించాలంటే ఏంటి, ఏదో ఒకటి మళ్ళీ మతాన్ని తీసుకురావాలి. మతాన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని అటాక్ చేయాలి, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా అతి ముఖ్యం ఇప్పుడు టూరిజం సీజన్ స్టార్ట్ అయ్యేది. కానీ ఈ టూరిజంలో ఎవరికండి జీవనోపాధి వచ్చేది? ఎక్కువ మందికి అక్కడున్న వాళ్ళ పేదవాళ్ళకి, అక్కడ ఉండేవాళ్ళే కదా. వాళ్ళు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ ఉంటారు కదా. మనం కష్టపడిన, మనం అక్కడ కొండ ఎక్కాలన్నా మోసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ముస్లింసే కదా. సో అక్కడ ఉండే పని గుర్రాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ మెయింటైన్ చేసేది కూడా ముస్లింసే. సో వాళ్ళ ఉద్దేశము ఏంటంటే ఈ హిందువులు ఎవరైతే వస్తున్నారో ఇక్కడ సంస్కృతి ఏదైతే మొత్తం ఆక్యుపై అంటే అందరినీ మన వాళ్ళే అనుకుని ముందుకు వెళ్తున్నారో, ఇటువంటి దాన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, దెబ్బతీయాలి.